టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి ఆయన తనయుడు కొడంగల్ మున్సిపల్ చైర్మన్ జగదీష్ రెడ్డి కలిశారు. కొంతకాలంగా బీఆర్ఎస్ లో గురునాథ్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గురునాథ్ రెడ్డి భేటీ ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి ఆయన తనయుడు కొడంగల్ మున్సిపల్ చైర్మన్ జగదీష్ రెడ్డి కలిశారు. కొంతకాలంగా బీఆర్ఎస్ లో గురునాథ్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గురునాథ్ రెడ్డి భేటీ ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిశంకర్ అందిస్తారు. రవిశంకర్, ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాలు రోజు రోజుకు మారుతున్నాయి. ఎక్కడికక్కడ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఏ పార్టీలో ఎవరు చేరుతున్నా అర్థం కాని పరిస్థితి కొనసాగుతుంది. ప్రస్తుతానికి కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్రకు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నేత అయినటువంటి గురునాథ్ రెడ్డి మద్దతు కావాలని రేవంత్ రెడ్డి కోరిన నేపథ్యంలో వాళ్ళిద్దరు కలయిక ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కూడా చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పవచ్చు. గత 7 సంవత్సరాలుగా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి గురునాథ్ రెడ్డికి కొంతకాలం కిందట ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో చేరాడో బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఆయన పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే పట్టణ టికెట్ ఇవ్వడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు. అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతానికి స్తబ్దతగా ఉన్నటువంటి గురునాథ్ రెడ్డి కొద్ది రోజులుగా ఏదైతే వైఎస్ఆర్ టీపీ అధ్యక్షులైనటువంటి షర్మిల పాదయాత్రలో కూడా ఆయన పాల్గొనడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి షర్మిల ఆయనతో కలవడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఆయన అందరూ కూడా వైఎస్ఆర్ టీపీ పార్టీలో చేరతారని చెప్పి కూడా ఊహించారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఏదైతే హాత్ సే హాత్ జోడో యాత్రకు ప్రస్తుతం ఎంపీ అయినటువంటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆయనను గురునాథ్ రెడ్డి కలవడం అనేది ఇప్పుడు కీలకంగా మారిందని చెప్పవచ్చు. బీఆర్ఎస్ పార్టీలో గత కొంతకాలంగా ఆయన స్తబ్దతగా ఉన్నారు. ఎక్కడికక్కడ ఆయనకు ప్రియారిటీ లేదని చెప్పి కూడా ఆయన వెయిట్ చేస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డిని కలయిక అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. ఏదైతే ఆయనకు సంబంధించినటువంటి కొడంగల్ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి మున్సిపల్ చైర్మన్ జగదీష్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది నేతలు రేవంత్ రెడ్డికి టచ్ లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఆయన పాదయాత్ర చేపడుతున్న నేపథ్యంలో ఆయన పాదయాత్రకు మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా గురునాథ్ రెడ్డిని కోరుకున్న నేపథ్యంలోనే ఈ యొక్క కలయిక అనేది అత్యంత ప్రాధాన్యత అందుకుని చెప్పవచ్చు. గతంలో కూడా రేవంత్ రెడ్డిపై ఈయన పోటీ చేశారు. 2 సార్లు కూడా రేవంత్ రెడ్డి చేతిలో ఓటమి పాలైనప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీలో మరోసారి టికెట్ వస్తుందని కూడా ఆశ వ్యక్తం చేసినప్పటికీ మరోసారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్లు కన్ఫర్మ్ చేసిన నేపథ్యంలోనే తనకు టికెట్ రాదని చెప్పి కూడా ఆయన నిరాశలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మొన్న జరిగినటువంటి షర్మిల పాదయాత్ర కావచ్చు, ఈ రోజు రేవంత్ రెడ్డి కలయిక కావచ్చు, రాజకీయంలోనే కూడా పలు మార్పులు చోటు చేసుకున్నారని కూడా చెప్పవచ్చు. బలరాం, రైట్, థ్యాంక్ యూ హరిశంకర్.